తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం అత్యంత దురదృష్టకరమైన విషయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ అన్నారు. గుంటూరులో ఆయన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. గత పాలనలో జగన్ ఇతర మతస్థులను టీటీడీ చైర్మన్లుగా నియమించారని, హిందువులు పవిత్రంగా భావించే ప్రసాదంలో కల్తీ చేయడం దారుణమన్నారు. కల్తీ జరిగిన విషయం ల్యాబ్ రిపోర్టులు తేటతెల్లం చేస్తున్నాయని, జగన్ పాలనలో తిరుమలకు వచ్చే భక్తులను దోపిడీ చేశారని అన్నారు. కాదు వారికి కూడా గతంలో మనం చూసాం, వారందరికీ కూడా శిక్ష పడినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా శిక్షించారో రాబోయేటటువంటి రోజుల్లో ఈ చట్టం కూడా మిమ్మల్ని శిక్షించబోతా ఉంది. మీరు వాటన్నిటికీ సిద్ధంగా ఉండండి. ఇవాళకైనా సరే మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొని ప్రజల్ని క్షమాపణ కోరండి, దేవదేవుడిని క్షమాపణ కోరండి. బహిరంగంగా మీరందరూ కూడా మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మీ దగ్గర రోజా ఉంది, డ్రామా ఆర్టిస్ట్ రోజా, ఆమె చేసింది వందల మందిని తీసుకొని వెళ్ళటం, దర్శనానికి వెళ్ళటం, వాళ్ళందరికీ కూడా టికెట్లు లేవు, ప్రసాదాలు ఆశీర్వచనాలు ఇప్పించటం. మీ అబ్బ సొమ్ము అనుకుంటున్నారు. అదంతా భక్తులు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి భక్తులందరి యొక్క ఆలోచనలతోటి దానికి ఒక ట్రస్ట్ ఉండి ఆ ట్రస్ట్ నడిపి దేవాలయంలో వచ్చినటువంటి అనాథలకి, అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పేదలకి నిత్యాన్నదానం చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా